పోలవరం ప్రాజెక్టు నిర్మించడం అంటే నిర్వాసితులకు పునరావాసం కల్పించడమే. అది చాలా మందకొడిగా ఉంది, చాలా బలహీనంగా ఉంది. నిర్మాణ ప్రారంభం నుంచి ఉద్యమాలు చేస్తుంది. అలా చేసినప్పుడు ఇదేదో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేస్తున్నారనో, అవాస్తవాలతో చేస్తున్నారనో చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు కాగ్ రిపోర్టు అదే కన్ఫర్మ్ చేసింది. ప్రాజెక్ట్ నిర్మాణం 70% పైగా జరుగుతుంది, కానీ పునరావాసం మాత్రం 11% మాత్రమే జరిగిందని చెప్పేసి, జరిగిన 11%లో కూడా ఒక శాంపిల్ సర్వే 345 కుటుంబాలు చేస్తే 345 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు చెప్పిన దాంట్లో 85% మందికి ఈ రోజుకి కూడా అక్కడ ఆరోగ్య సౌకర్యాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదని, అలాగే అంగన్వాడీ సెంటర్స్ 57% మందికి అంగన్వాడీ సెంటర్స్ అందుబాటులో లేవని, అలాగే విద్యా కేంద్రాలు కూడా కొన్ని ఏర్పాటు చేశారు, కొన్ని అసలు ఏర్పాటు చేయలేదు. చేసినవి చేయని వాటిలో కూడా అందుబాటులో లేకుండా 55% మంది ఉన్నారనేది, మంచినీటి సదుపాయం ఇతర కట్టిన వాటికి పెచ్చులూడిపోవటం ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ కూడా మేము స్వయంగా చూసాం. బుట్టాయిగూడెం, జీలిమిల్లి, అలాగే జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి తాడువాయి నిర్వాసిత కాలనీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఇదే. అయితే కాగ్ రిపోర్ట్లో రానిది, వారి దృష్టికి రానిది, సర్వేలో రాని అంశం ఏంటంటే ఈవెన్ ఆఖరికి శ్మశాన సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. ఇటీవల మొన్న సిరివాక ప్రాంతానికి సంబంధించి 3 నెలల క్రితమే శ్మశాన సమస్య సెటిల్ చేశారు. చనిపోయిన వాళ్ళని ఎక్కడ పాతి పెట్టాలనేది కూడా తీవ్రమైన సమస్యగా ఉంది. 10 ఏళ్ల క్రితం కాలనీలకు తరలించినటువంటి పోలవరం మండలానికి సంబంధించిన వాళ్ళకి ఈ రోజుకి కూడా 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వలేదు. అలాగే పోడు భూములకు సంబంధించినటువంటి పరిహారం ఇవ్వలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి R&R ప్యాకేజీ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉందని ఇప్పటికీ మాకు అలాంటి ఫిర్యాదులు వచ్చినాయి మేము వెళ్ళినప్పుడు. అలాగే వేలేరుపాడు మండలానికి సంబంధించిన వాళ్ళు ఇటీవల కాలంలో మీరు అక్కడికి వెళ్ళిపోండి, మేము అక్కడ తీసుకెళ్ళాక మీకు అవన్నీ ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా వాళ్ళకి R&R ప్యాకేజీ కానీ ఇంకా ఇతరత్రా కానీ ఏమీ చేయలేదు. ఇంతకంటే దారుణమైన విషయం ఏంటంటే ఈ రోజుకి ఆ పెట్టిన ఇంట్లో ఆ ఇల్లు వాయిందే అనేది ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు. ఇది పలానా రవిదే, ఇది పలానా నిర్వాసితుడిదే అనేటువంటి ఆ కన్ఫర్మేషన్ ఆ ఇళ్లకి ఇప్పటికీ కూడా చేయలేదు. ఇలాంటి విషయాలు ఆ కాగ్ రిపోర్ట్లో ఏదైతే చెప్పిందో ఇదే విషయాలు మేము అనేక సార్లు ఇంతకుముందు దృష్టికి తీసుకొచ్చాం. ఇక భూసేకరణకు సంబంధించిన దాంట్లో కూడా ఇంకా 55,000 ఎకరాల దాకా భూసేకరణ చేయాల్సింది ఉందనేది. ఇందులో ఎక్కువ కోర్టు పెండింగ్ లో కూడా ఉన్నాయి, కొన్ని ఇంకా ఇతరత్ర సమస్యలు. ఇంతకుముందు భూసేకరణలోనే ఏలూరు జిల్లాలోనే భూసేకరణ సందర్భంగా 500 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అవినీతికి సంబంధించిన పాలక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ప్రధాన అధికారులే చేశారు, వీళ్ళను గుర్తించి శిక్షించాలని చెప్పాం. ఇంతవరకు అలాంటి చర్యలు ఏమి చేపట్టడం లేదు. ఆ రకంగా నిర్వాసితుల సొమ్ముని కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు, దళారులు మేసేశారు. ప్రత్యేకించి ఈ భూసేకరణ ఇప్పుడు ప్రత్యేకించి ఏలూరు జిల్లాలో ఉన్నది ఏంటంటే 170 చట్టం పోలవరం, బుట్టాయిగూడెం, జీలిమిల్లి మండలాల్లో అమలు జరుగుతుంది. అక్కడ భూసేకరణ చేయాలి అంటే 170 చట్టానికి లోబడే చేయాలి. కానీ అక్కడ గిరిజనులు సాగులో ఉన్నారు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి. ఆ భూముల్ని తప్పుడు రికార్డుల పేరుతోటి, గిరిజనేతర భూస్వాముల పేరుతోటి తప్పుడు రికార్డులు కొంతమంది ప్రజాప్రతినిధులు, దళారులు, అధికారులు ఈ భూస్వాములు ఏకమై సృష్టించి ఆ భూముల్ని అమ్మేసేటట్టు, ఆ డబ్బులు తీసుకునేటట్టుగా తప్పుడు రికార్డులతోటి వ్యవహారం నడుపుతున్నారు. ఆ ఫలితంగా సాగులో ఉన్నటువంటి గిరిజనులు చాలా అన్యాయం అవుతున్నారు. ఇప్పుడు తాజాగా మొన్న 2వ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపురం పంచాయతీలో ఈవెన్ ఆఖరికి గిరిజనులకి పట్టాలిచ్చిన భూమితో సహా గిరిజనేతర భూస్వాముల పేరుతోటే అక్కడ నోటిఫికేషన్, మొదటి నోటిఫికేషన్ ఇచ్చారు, ప్రైమరీ నోటిఫికేషన్, ఇప్పుడు 2వ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఆ పద్ధతిలోనే ఆ భూసేకరణ చేస్తా ఉన్నారు. ఆ రకంగా గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు. ఆ బుట్టాయిగూడెం మండలంలోనే దొరమామిడి కానీ, లేకపోతే మర్లగూడెం కానీ, అట్లాగే జీలిమిల్లి మండలం జగన్నాథపురం కానీ, అంకన్నగూడెం కానీ, బరింకలపాడు కానీ, ఇవన్నిటిలోనూ ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి. వీటి మీద మేము అక్కడ అనేక సందర్భాల్లో కంప్లైంట్లు చేసాం, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ఇప్పుడు దాని మీద కోర్టుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. కోర్టులో ఉన్నా కూడా 2వ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కోసం సిద్ధం చేస్తున్నారు. కారణం వల్ల ఏమిటంటే అవి భూములు గిరిజనేతర భూస్వాములు కాదు. ఆ భూస్వాములు, ఈ అధికారులు, ప్రజాప్రతినిధులు ఏకమయ్యి ఈ సొమ్ముని మేసేసి స్వాహా చేసి సాగులో ఉన్నటువంటి భూముల హక్కుదారులైనటువంటి గిరిజనులకు అన్యాయం చేసే పద్ధతిలోనే భూసేకరణ జరుగుతుంది. ఇంతకుముందు భూసేకరణ జరిగిన వాటిలో కూడా భూముల్లోకి వెళితే సాగులో ఉన్నటువంటి గిరిజనులు వెర్సెస్ నిర్వాసిత గిరిజనులకి మధ్యన తగులు ఈ రోజుకి నడుస్తూ ఉన్నాయి. వాటికి ప్రత్యామ్నాయం ఇమ్మని చెప్పి అడుగుతున్నా కూడా పరిష్కారం చేయట్లేదు. కనీసం పరిహారం ఇక్కడ అమరావతి రాజధానిలో భూసేకరణ చేసిన తర్వాత వాళ్ళకి పెన్షన్ డబ్బులు ఇచ్చారు ప్రతి నెల ఎంతని, అది కూడా చేయట్లేదు. కాబట్టి ఈ చర్యలు కూడా కాగ్ రిపోర్ట్లో ఎత్తి చూపించారు. కాబట్టి ఎక్కడైనా ప్రభుత్వం
వాటిని గుర్తించి పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రాబోయే కాలంలో ప్రజలందరినీ సమీకరించి ఇంతకుముందు చేసే కొనసాగింపు బలమైన ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం.